హలో ఎవ్రీవన్, ఈరోజు మన హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో ఎందుకు మహేశ్వరంలో ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు బెస్ట్ ఆపర్చునిటీ అని చెప్పుకుందాం. హైదరాబాద్లో ఆల్రెడీ వెస్ట్ సైడ్ ఏరియాస్ లైక్ గచ్చిబౌలి, కోకాపేట్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ రేట్స్ చాలా ఎక్కువయ్యాయి. కానీ స్మార్ట్ ఇన్వెస్టర్స్ ఇప్పుడు సౌత్ హైదరాబాద్ సైడ్ ఎస్పెషల్లీ మహేశ్వరం మీద ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ గ్రోత్కి స్ట్రాంగ్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ ఏంటంటే మహేశ్వరంకి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చాలా దగ్గరగా ఉంది. ఎయిర్పోర్ట్ కారిడార్ డెవలప్మెంట్ వల్ల ఫ్యూచర్లో డిమాండ్ ఇంకా పెరుగుతుంది. అలాగే ఓఆర్ఆర్ కనెక్టివిటీ, శ్రీశైలం హైవే కనెక్టివిటీ కూడా చాలా పెద్ద అడ్వాంటేజ్. ఇంకా మహేశ్వరం ఈసిటీలో ఆల్మోస్ట్ 15 to 20 కంపెనీస్ ఉన్నాయి. లైక్ విప్రో, మలబార్ లాంటి రెప్యూటెడ్ కంపెనీస్ వల్ల ఎంప్లాయ్మెంట్ గ్రోత్ బాగా జరుగుతుంది. సెకండ్ పాయింట్, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ ప్లాన్స్, రతన్ టాటా గ్రీన్ఫీల్డ్ రోడ్, ఇండస్ట్రియల్ కారిడార్స్, లాజిస్టిక్ హబ్స్ అన్నీ ఈ రీజియన్ గ్రోత్ని యాక్సిలరేట్ చేస్తున్నాయి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చిన ప్రతి ప్లేస్లో ల్యాండ్ వాల్యూస్ ఎలా పెరిగాయో మనం ఆల్రెడీ హైదరాబాద్ హిస్టరీలో చూసాం. థర్డ్ పాయింట్, మహేశ్వరంలో ప్రీమియం డెవలప్మెంట్స్ కూడా ఫాస్ట్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. లైక్ మ్యాక్ విల్లాస్, హాల్మార్క్ విల్లా ప్రాజెక్ట్స్, ప్రజాయ్, ప్రణీత్, గ్రీన్ స్టోన్ అండ్ కైలాష్ కౌంటీ లాంటి రెప్యూటెడ్ విల్లా కమ్యూనిటీస్ స్టార్ట్ అవుతున్నాయి. ఇలాంటి ప్రీమియం రెసిడెన్షియల్ ప్రాజెక్ట్స్ వస్తున్నాయంటే ఆ ఏరియా మీద డెవలపర్స్ కాన్ఫిడెన్స్ ఉందని అర్థం. విల్లా ప్రాజెక్ట్స్ ఇంక్రీజ్ అయ్యే కొద్దీ సరౌండింగ్ ల్యాండ్ డిమాండ్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, లైఫ్ స్టైల్ వాల్యూ కూడా ఇంప్రూవ్ అవుతాయి. ఇంకా అపార్ట్మెంట్ కన్నా ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్కి మెయింటెనెన్స్ టెన్షన్ తక్కువ, రెంటల్ ఇష్యూస్ లేవు, డిప్రిషియేషన్ ఉండదు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. తక్కువ ప్రైస్ అని మెయింటెనెన్స్ లేని ప్రాజెక్ట్స్ని సెలెక్ట్ చేయకండి. ఫ్యూచర్లో రీసేల్ చేయాలంటే అలాంటి ప్రాజెక్ట్స్కి డిమాండ్ తక్కువ ఉంటుంది. సో క్వాలిటీ, లొకేషన్, అప్రూవల్స్ అండ్ కమ్యూనిటీ స్టాండర్డ్స్ చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ హెచ్ఎండిఏ అప్రూవ్డ్ ప్లాట్స్ని కరెక్ట్ లొకేషన్లో కొన్నారంటే లాంగ్ టర్మ్లో మంచి అప్రిషియేషన్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గేటెడ్ కమ్యూనిటీలో రోడ్స్, డ్రైనేజ్, సెక్యూరిటీ, వాటర్ ఫెసిలిటీస్ అండ్ ఓవరాల్ డెవలప్మెంట్ ఉంటాయి కాబట్టి ఫ్యూచర్ రీసేల్ వాల్యూ కూడా బెటర్గా ఉంటుంది. ఇంకా ఇంపార్టెంట్ ఏంటంటే మహేశ్వరంలో ఇప్పటికీ కొన్ని ఏరియాస్ అఫోర్డబుల్ రేంజ్లో అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడే ఎంట్రీ ఇస్తే నెక్స్ట్ 5 to 10 years హోరిజాన్లో మంచి రిటర్న్స్ రావడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి మీరు హైదరాబాద్లో సేఫ్ అండ్ లాంగ్ టర్మ్ ప్లాటింగ్ ఇన్వెస్ట్మెంట్ కోసం చూస్తున్నట్లయితే మహేశ్వరంని డెఫినెట్లీ కన్సిడర్ చేయండి. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, హెచ్ఎండిఏ అప్రూవ్డ్, క్లియర్ టైటిల్, లీగల్ వెరిఫికేషన్ ఉన్న మంచి గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్స్ మాత్రమే చూస్ చేయండి. మెయింటెనెన్స్ లేని ప్రాజెక్ట్స్ని అవాయిడ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు హైదరాబాద్ రియల్ ఎస్టేట్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.